శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. మా ఆది యాస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా నివసిస్తూ నన్ను ఎంతగానో ఆదరిస్తూ నాకు ఫోన్లు చేస్తూ ఉన్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం డిసెంబర్ 8 తారీఖు నుంచి 14 తారీఖు వరకు తెలుసుకుందాం ఈ వారం రోజులు. అంతకంటే ముందర మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ 3 ఉండాలండి. జనరల్గా చాలామందికి పెళ్ళిళ్ళు అవ్వడం కోసం కానీ, లేకపోతే కొంతమందికి చదువు విషయంలో కానీ, కొంతమంది ఫారిన్ వెళ్ళడం కోసం కానీ, ఇట్లా మీకు చాలామంది జాతకాల్లో కొన్ని ఉంటాయి. మా ఆది ఆస్ట్రాలజీ తరఫున నేనే పర్సనల్గా మీ అందరి యొక్క జాతకాలు చూసి నేను చెప్తానండి. అంతేకాకుండా నేను షూటింగ్స్లోనూ లేకపోతే బిజీగా ఉండడం వల్ల, ఫోన్లో బిజీగా ఉండడం వల్ల ఒకవేళ మీ ఫోన్ లిఫ్ట్ చేయలేకపోతే ఏమనుకోవద్దు. మీకు నా వాట్సాప్ నెంబర్లో ఇది ఉంది. మీ వాట్సాప్లో మీరు డీటెయిల్స్ పెట్టేస్తే నేను మీకు ఫోన్ చేసి మీకు ఏం కావాలి మీకు నేను అడుగుతాను. అది మీరు చెప్తే ఖచ్చితంగా చెప్దామండి, అందులో డౌటే లేదు. నేనే చెప్తుంటాను. నాకు 34 సంవత్సరాల అనుభవం కూడా ఉంది ఇందులో. అది పక్క పెడితే అసలు మనం ఈ డిసెంబర్ నెలలో 8వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు కూడా రాసుల్లో ఉండే గ్రహాలు ఏ భావాల్లో ఉన్నాయి తెలుసుకుందామండి. గురుడు వృషభ రాశిలోను, అంటే వక్రగతిలోను, చంద్రుడు కూడా 14వ తారీఖుని చంద్రుడు కూడా కలిసి ఉంటాడు వృషభ రాశిలో. అంతేకాకుండా కర్కాటక రాశిలో కుజుడు వక్రగతిలో ఉంటాడు, కేతువు కన్యా రాశిలో ఉంటాడు. అలాగే రవి బుధులు వృశ్చిక రాశిలో ఉంటారు. శుక్రుడి ప్రభావం ఎక్కువ అండి, మకర రాశిలో ఉంటాడు, బ్రహ్మాండంగా ఉంటాడు. శని మీకు తెలియదు ఏముందండి, కుంభరాశిలో ఉంటాడు. పైగా రాహువు జలతత్వ రాశిలో మీనరాశిలో ఉంటాడు. ఆ రాహుతోని చంద్రుడు కూడా 10th and 11th డేట్స్లో కూడా చంద్రుడితో కలిసి రాహు ఉంటాడు. సరే, ఈ గ్రహాల యొక్క ఏ హౌస్లో ఉన్నాయో అప్పుడు మనం తెలుసుకున్నాం. ముఖ్యంగానండి మనం 8వ తారీఖు డిసెంబర్ నుంచి 14వ తారీఖు వరకు కూడా తెలుసుకోబోతున్నాం. మనం ఇక డిసెంబర్లో యొక్క వారఫలాలు. మీనరాశి చివరిది, ఆఖరిది, లాస్ట్ది అయినటువంటి మీనరాశిలోకి వెళ్దామండి. మీనరాశి చాలా చాలా బాగుంది. ఎందుకంటే మీ రాశిలోనే రాహుతో కలిసి చంద్రుడు పంచమాధిపతి ఉన్నాడు కాబట్టి చంద్రుడు అంటే చంద్రుడి యొక్క ఫలితాలు 10-11 తారీఖులో నుండి చంద్రుడు రాహుతో కలిసి ఉండడం వల్ల మిక్కిలి బలవంతుడైపోతాడు. రాహు సంపదను కలిగిస్తాడు, నేమ్ అండ్ ఫేమ్ తీసుకొస్తాడు. పైగా చంద్రరాహుల కాంబినేషన్ వల్ల దృఢత్వం, శరీర దృఢత్వం ఉండడము, ఆరోగ్యంగా ఉండడము, భార్యాభర్తల యొక్క ఒకళ్ళు అనురాగంగా ఉండడము, ఒకళ్ళ మాట ఒకళ్ళు వినేటిగా ఉండడం ఖచ్చితంగా ఉంటుంది. మీ జాతకాలు కూడా చూసుకోండి, చంద్ర రాహులు కలిసి ఉంటే భార్యాభర్తల విషయంలో అనురాగము, ఆప్యాయత బాగా పెరిగిపోతుంటుంది. మిగతా వాళ్ళ మీద తక్కువ. ఫైనాన్షియల్ స్టేటస్ అండి కొద్దిగా తక్కువ ముఖం పడుతుంది శని ప్రభావం వల్ల. అయినా 2nd హౌస్ లార్డ్ మీకు 4th పంచమస్థానంలో స్ట్రాంగ్గా ఉన్నాడు కుజుడు. ధన విషయంలో రావడం తగ్గుతుందేమో తప్ప వచ్చి తీరుతుంటాం. పైగా మీ తమ్ముళ్ళకి అద్భుతంగా ఉంటుంది. మీ వే ఆఫ్ లివింగ్ స్టైల్, గురుచంద్రుల కాంబినేషన్ కదండి, గజకేశ్వర యోగంగా ఉన్నారు కదా, చాలా చాలా బాగుంటుంది. మీకు కొత్త ఆలోచనలు రావడము, ముఖ్యంగా న్యూస్ గ్యాదరింగ్ వాళ్ళకి చాలా బాగుంటుందండి. న్యూస్ గ్యాదరింగ్ అంటే టెలివిజన్స్లో పనిచేస్తుంటారు సార్, వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. మీ వే ఆఫ్ లివింగ్ స్టైల్, కొత్త ఆభరణాలు కొనుక్కోవడము, వాహనాలు వృడే కారకుడు అవుతాడు. పంచమస్థానంలో కుజుడు ఉన్నాడు కదా, బలంగా ఉన్నాడు, వెరీ వెరీ స్ట్రాంగ్గా ఉన్నాడు, అద్భుతం. 4th హౌస్ లార్డ్ కూడా మీకు భాగ్యంలో ఉన్నాడు. చదువు విషయంలోనూ, అలాగే మీ మదర్ గారి ఆరోగ్య పరిస్థితి విషయంలోనూ అనేక విధాలుగా శుభాలు కలుగుతాయి. కుజుడు పంచమస్థానంలో ఉండడం వల్ల ముఖ్యంగా పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే స్టాక్ మార్కెట్లో బాగా డబ్బులు సంపాదించడము, సాహిత్య రంగంలోనూ మీకు బాగుండడము, స్పెక్యులేషన్ ఉంటాం కదా స్టాక్ మార్కెట్, అది బాగా కలిసి వస్తాడు, సందేహం లేదు. కానీ శత్రు భయం మీకు ఉంది. మీ ఎదుగుదలను చూసి కొద్దిగా మీకు వెనక్కి లాగుతానే వాళ్ళు కొద్దిమంది ఉంటారు, జాగ్రత్త. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయకండి. 7వ స్థానంలో కేతు గురుదృష్టి ఉంది కదా, ఏం పర్లేదండి. భార్యాభర్తల అనురాగం చాలా బాగుంటుంది, భార్యాభర్తలు కలిసే ఉంటారు. అంతేకాకుండా వివాహ శుభకార్యాలు జరుగుతాయి, కొత్త బిజినెస్లు చేస్తారు, బిజినెస్ విస్తరణ చేసుకోవడం కాకుండా భాగస్వాములు కూడా చేర్చుకుంటారు. భాగ్యంలో రవి బుధులు ఇక్కడ బాగుందండి, మీకు సూపర్. భాగ్యంలో రవి బుధులు గురుదృష్టి అంటే మీ బిజినెస్ ఏ బిజినెస్ చేసినా సరే ఆ బిజినెస్లో సక్సెస్ అవుతారు. కొన్ని ఉదాహరణ చెప్తాను. ముఖ్యంగా రవి బుధుల కాంబినేషన్ ఉన్నారంటే డాక్టర్స్,
ఖచ్చితంగా. తర్వాత ఏమో రఘుపతి కాంబినేషన్ వలన ఈ సినిమా రంగం ఉంటారు సరే బిజినెస్లు, ఆడిటర్స్, చార్ట్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ వాళ్ళకి, యాస్ట్రాలజీ అంటాం కదా, యాస్ట్రాలజర్స్కి అంటే మీకు బాగా జాతకాలు చెప్పే వాళ్ళకి, తర్వాత ఏమో కొంతమందికి ఏమో వాస్తు పండితులకి వాళ్ళకి బాగుండము, విద్యా సంస్థలకి బాగుండడము, లాయర్స్ భాగ్యస్థానంలో బాగుందంటే లాయర్స్ వృత్తిలో బ్రహ్మాండంగా ఉంటారండి, సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది, బాగా మాట్లాడతారు కదండి వాళ్ళకి, పైగా విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉండడము, పైగా మీకు విదేశాలు వెళ్ళడానికి ఉన్నత విద్య రీత్యా విదేశాలు వెళ్తారు, ధనం సంపాదించుకుంటారు, బాగా డబ్బులు ఉంటాయి మీకు, కీర్తి ప్రతిష్టలు అదృష్టం మీకు తోడుగా ఉంటుంది. అంతేకాకుండా మీరు కాశీ వంటి పుణ్యక్షేత్ర దర్శనాలు, పుణ్య నదుల స్నానాలు, గురువుగారు సందర్శించడాలు, రవిబుధులు కదండి, అంత భాగ్యం అదృష్టము మీ వెనకాలే ఉంటుంది అనడంలో సందేహం లేదు. ఖచ్చితంగా మీకు భాగ్యస్థానం బాగుంది. అంతేకాకుండా ఉన్నతమైన చదువు, ఉన్నతమైన పదవులు రావడానికి అవకాశం ఉంది. 10th హౌస్ లాంటి కూడా బాగున్నాడు కదండి, మీకు 10th హౌస్ లాంటి గురుడు బాగున్నాడు కాబట్టి మీకు ఉద్యోగ రీత్యా బాగా సంపదలు కలుగుతాయి, కొత్త కొత్త ఉద్యోగాలు వస్తాయి. సాఫ్ట్వేర్లో పనిచేస్తున్నారు కదా, వాళ్ళకి బాగుంటుంది. ఇందా ఒకటి చెప్పడం మర్చిపోయానండి, భాగ్యస్థానం బాగుందంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్లో ఉన్న వాళ్ళకి, అలాగే కంప్యూటర్ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, కమ్యూనికేషన్ వ్యవస్థలకి ఉన్న వాళ్ళు ఉంటారు సార్, వాళ్ళకి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా అద్భుతం ఫలితాలు ఉంటాయి. ఏదేమైనా శుక్రుడు లాభంలో ఉన్నాడు. శుక్రుడు మంచివాడు కాదు కదా, మంచివాడు కాదు అయినప్పటికీ శుక్రుడు లాభంలో ఉన్న శుక్రుడు మంచిగా చేస్తాడు తప్ప చెడు చేయడు. గురుదృష్టి కూడా ఉంది. వాళ్ళ అన్న మీకు అక్కయ్య గారికి బాగుంటుందండి, అన్నయ్యలకి బాగుంటుంది, కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ బాగుంటుంది. అందుకని అమ్మవారిని ఎక్కువ పూజిస్తుంటారుగా, పూజించాల్సిందే. కనకదుర్గ అమ్మవారు చక్కగా మంచి అభివృద్ధికరంగా ఉంటుంది, మీకు అభివృద్ధికరంగా ఉంటుంది. ఏ వ్యాపారం చేసినా ఆ వ్యాపార అభివృద్ధి ఖచ్చితంగా ఉంటుందన్న సందేహం లేదు. పైగా శుక్రుడు అంటే మాటలు కాదు కదండి, అద్భుతం కదా, చాలా విశేషం, సంపద కలిగించేవాడు కూడా ఆయన కదా. పైగా భాగ్యస్థానంలో రఘుబుధుడు, లాభస్థానంలో శుక్రుడు, వాళ్ళన్న పైగా భాగ్యానికి గురుదృష్టి, లాభానికి గురుదృష్టి ఉండడం వల్ల మీ సంపదలు పెరుగుతాయండి, అంత డౌటే లేదు. సంపదలు అంటే బిజినెస్ల ద్వారా బాగా ధనం సంపాదించుకుంటారు అనడంలో సంపాదించుకుంటారు సందేహం లేదు. పైగా నేమ్ అండ్ ఫేమ్ కూడా వస్తుంది. కానీ 12వ భావంలో శని ఉన్నాడు. 12వ భావంలో శని మంచివాడా కాదు. 12వ భావంలో శని అంటే మీకు కొద్దిగా ఏలినాటి ప్రభావం ఉంది. కొద్దిగా మీరు మర్చిపోతూ ఉండడము, చదివినవి అంటే జ్ఞాపశక్తి తగ్గడము, వేళపడి భోజనం చేయలేకపోవడము, కొద్దిగా శని ప్రభావం వల్ల అనారోగ్య సమస్యలు ఉండడము, కాళ్ళు నొప్పి, పాదాల నొప్పులు ఏవో అంటాయి కదా, అటువంటి కొంతమందికి పెద్దవాళ్ళకి రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా శని భగవానుడికి ఓం సం శరవణ భవాయ నమః అనే మంత్రము, మన మంత్రం తర్వాత ఆంజనేయ స్వామి పూజలు, అలాగే వెంకటేశ్వర ఆరాధన మీరు అలాగో చేసుకుంటుంటారు, చాలా మంచిది. ఏదైనా మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు అమ్మవారు, పార్వతీ అమ్మవారు కానీ, కనకదుర్గ అమ్మవారు కానీ, లలిత అమ్మవారు కానీ ఎవరిని పూజించినా సరే మీకు విశేషమైన శుభఫలితాలు కలుగుతాయి అనడంలో సందేహం లేదు. సో ఈ విధంగా మీ మీనరాశి వాళ్ళకి అన్ని విధాలుగా మీకు చాలా బాగుందండి. గురుబలం, రఘుబుధుల బలం, శుక్ర బలం అన్నీ బాగున్నాయి. సక్సెస్ రేటు ఎక్కువగా ఉంది. ఇప్పుడు మనం ఒక విషయం తెలుసుకుందామండి. అన్ని రాశుల వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, మేషరాశి నుంచి మీనరాశి వాళ్ళకి కూడా ముఖ్యంగా రెమెడీస్ గురించి చెప్పుకుందామండి. పూజించవలసిన దేవుడు ఏంటయ్యా అంటే అమ్మవారు అండి. ఈ వారం మొత్తం కూడా అమ్మవారిని పూజించడం వలన సర్వ సుఖాలు కలుగుతాయి. ఎందుకంటే అన్ని రాశుల వాళ్ళకి మకర రాశిలో కనకదుర్గ అంటే మీరు శుక్రుడు ఉండడం వలన, సో శుక్ర ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి వారం రోజులు కూడా అద్భుతమైన ఫలితాలు కలగాలంటే అమ్మవారిని పూజించాలి. పైగా రాహు ప్రభావం కూడా ఉంది కాబట్టి అమ్మవారి, కనకదుర్గ అమ్మవారు, లలిత అమ్మవారు, పార్వతీదేవి, ఇలాగ మీరు ఎవరి దేవుని పూజిస్తే ఎవరి ఇష్టమైతే ఆ దేవుడిని పూజించడం వలన, అంతేకాకుండా వెంకటేశ్వర స్వామిని శివాభిషేకాలు చేసుకోవడం వలన ప్రతి రాశి వాళ్ళు రెమెడీస్ చెప్తున్నారండి. పూజించడం వలన, అమ్మవారికి కుంకుమ పూజలు కానీ, చండీ హోమాలు కానీ చేయించుకోవడం వలన ప్రతి రాశి వాళ్ళకి కూడా సర్వ సౌభాగ్యాలు, సుఖాలు కలగడం కాకుండా వాళ్ళు చేస్తున్న బిజినెస్లో కానీ, అలాగే వాళ్ళు చేస్తున్న ఉద్యోగాల్లో కానీ, వాళ్ళు అవ్వాల్సిన పెళ్లిళ్ళ విషయంలో కానీ, చదువుల విషయంలో కానీ, ఫారిన్ కంట్రీస్ వెళ్ళడం విషయంలో కానీ మెయిన్ కారకురాలు అమ్మవారు రాహు. కాబట్టి మంగళవారం కానీ, శుక్రవారం కానీ అమ్మవారిని కుంకుమతో అభిషేకం చేయడం వలన అంటే ఇంట్లోనే అమ్మవారికి పూజించడం వలన సర్వ సుఖాలు, సర్వ శుభాలు అన్ని రాశుల వాళ్ళకి కలుగుతాయి అనడంలో సందేహం లేదు. ఈ విధంగా మీ అందరికీ మంచి జరగాలని, జరుగుతుందని, ప్రతి రంగంలోనూ పొలిటికల్ రంగంలో కూడా విశేషమైన ప్రతిభ కనపరుస్తారని, సక్సెస్ రేట్ ఎక్కువ ఉండాలని, మీరు మనస్ఫూర్తిగా ఆనందంగా ఇప్పుడు సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.